మీ స్థలాల్లో చేరినటువంటి మీరు మరి పరిశుద్ధమైన నామం పేరిట మరి వెయిట్ చేస్తున్నందుకు మరి ప్రభుని స్తోత్రిస్తున్నాం. మాతో ప్రార్థన చేయించాలని మనం చేయొచ్చు. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధులైన మా దేవ, నీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ యొక్క సాయంకాల గడియలో నీ పాదములతో రావడానికి మీరు ఇచ్చిన తరుణం కొరకే మీకు వందనాలు. నీ దయగలిగిన నామం పేరిట ఇంతవరకు మీరు కాపాడి కనికరించినందుకై స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను కీర్తించి ఆరాధన చేయించున్నాం. చేరువచ్చిన బిడ్డలందరిని బట్టి కూడా మా తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నిన్ను కీర్తిస్తున్నాం. ప్రభువా, కొంత ఆలస్యమైంది, అయితే మమ్మల్ని మీరు క్షమించండి. మరి నీ కృపను బట్టి మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చిన ఈ సమయాల కొరకై మీకెంతో వందనాలు, స్తోత్రాలు చెల్లించి నిన్ను కీర్తించి ఆరాధిస్తున్నాం. సమయం మేలుకరంగా చేయండి. రాగలిగిన బిడ్డలందరిని బట్టి మరి యొక్క లైవ్ ద్వారా వీక్షిస్తున్న బిడ్డలను బట్టి కూడా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. పేరు పేరు వలసిన ప్రతి వారిని మీరు దీవించండి. ఈ యొక్క కోవిడ్-19లో తండ్రి థర్డ్ లాక్డౌన్లో ప్రభువా నీ బిడ్డలందరినీ కాపాడుతూ నీ పరిశుద్ధమైన నామం పేరిట మరి లాక్డౌన్ రెండో చేయడానికి ఇచ్చిన కోరుకున్నాను. మాతో మీరు నడిపించమని, సమయం మేలుకరంగా చేయమని, మా మధ్యలో మీరు ఉండమని, మహిమ పొందమని యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన ఘనమైన శ్రేష్టమైన హెచ్చించబడిన నామంలో స్తోత్రించి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, అందరూ బాగున్నారని ప్రభువుని స్తోత్రిస్తున్నాం. ఈ మధ్యాహ్నం కూడా మరి మీ అందరి కొరకు 2 గంటల నుంచి సుమారు మరి 3:30 వరకు ప్రతి కుటుంబాన్ని ఎత్తుపట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ విధముగా దేవుని పరిశుద్ధమైన నామము మహిమపరచబట్టుకు మీరు కాపాడబడాలని, మీరు మీ బిడ్డల కుటుంబాలు క్షేమాన్ని అనుభవించాలని ఎంతగానో ప్రార్థన చేస్తూ వస్తూ ఉన్నాం. మీరు కూడా మా కొరకై మానక ప్రార్థిస్తున్నందుకు ప్రభుని స్తోత్రిస్తున్నాం. మా ఎడల మీకు భారాన్ని బట్టి ప్రభువును బట్టి మీరు చూపుచున్న ప్రేమను బట్టి కూడా ప్రభుని స్తోత్రించి కీర్తిస్తున్నాం. ఈ సమయంలో దేవుని వాక్యంలోనికి మనం వెళదాం. ఇప్పటివరకు అనేకమైన సంగతులను మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఈ సాయంకాలం మరి దైవజనుడైన ఇస్సాకు కుటుంబంలో జరిగినటువంటి కొన్ని సంగతులు మనము ధ్యానం చేద్దాం. ఇస్సాకు యొక్క కుటుంబం మనము ఆదికాండం 25వ అధ్యాయంలో మనం చూస్తాం. కాబట్టి ఈ సమయంలో దేవుని వాక్యంలోనికి మనం వెళదాం. మరి ఆదికాండం 25వ అధ్యాయంలో మరి 19వ వచనం నుండి ఆఖరి వరకు మనం చూస్తూ ఉంటే మరి దేవుని యొక్క మరి కుటుంబమైన ఇస్సాకు కుటుంబంలో జరిగిన సంఘటనలు మనము చూస్తూ ఉంటాం. ఈ సమయంలో మరి దేవుని వాక్యములో ఇంతకాలం మనం అబ్రహాము కుటుంబాన్ని ధ్యానం చేస్తూ వచ్చాం. ఈ అబ్రహాము కుటుంబంలో మరి అనేకమైన సంగతులు మనం చూచాం. ఇప్పుడు అబ్రహాము యొక్క జీవితంలో మరి 22వ అధ్యాయంలో దేవుని పరీక్షలు ముగిశాయి. ఇంచుమించు అబ్రహాము 4 బలిపీఠాలు కట్టాడని, దేవుని మహిమ కొరకై 7 విసర్జనలు అనగా దేవుడు ఇష్టపడినటువంటి 7 సంగతులను విడిచిపెట్టాడని, తద్వారా దేవుని యొక్క నామం మహింపరచబడిందని, దేవుని యొక్క ఖ్యాతి రుజువు చేయబడిందని దేవుని వాక్యములో మనము చూస్తూ వచ్చాం. తద్వారా అబ్రహాము దేవునికి స్నేహితుడిగా మారాడు. దేవుడు తనకిచ్చిన వాగ్దానములు 7 అంతల ఆశీర్వాదాలన్నీ కూడా తన జీవితంలో నెరవేర్చబడినట్లుగా దైవ గ్రంథం వచ్చాం. మన జీవితాల్లో కూడా దైవ ఆశీర్వాదాలు నెరవేర్చబడాలి అంటే మనము ఖచ్చితంగా దేవుడు వద్దన్నది మానేయాలి,
దేవుడు అవునన్నది మనం స్వీకరించాలి. తద్వారా మనము ఆశీర్వదించబడటానికి అవకాశం ఉంది. ఇలాగున 22 అధ్యాయంలో ఆశీర్వాదాలన్నిటికీ పాత్రుడై మరి దేవుని స్నేహితుడిగా మార్చబడిన అబ్రహాము యొక్క జీవితాన్ని మనము ఆదికాండ 22 అధ్యాయంలో మనం చూచాం. తదుపరి 23 అధ్యాయంలో మరి అబ్రహాము యొక్క భార్య శారా ఈ లోకాన్ని విడిచిపెట్టింది. అప్పుడు విడిచిపెట్టినప్పుడు అతడు మరి ఆ యొక్క శారా యొక్క మరి భూస్థాపన కొరకై ఏమంతా 23 అధ్యాయంలో మీరు చూస్తారు. మీరు తర్వాత 23 అధ్యాయం మీరు చదవండి. ఆ తర్వాత శారా చనిపోయిన తర్వాత శారా ఈ లోకాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరికి వెళ్ళి మరి దేవుని మరి సన్నిధికి చేరిన తర్వాత అబ్రహాము తను కుమారుడైనటువంటి ఇస్సాకుకు వివాహం చేయాలని నిశ్చయించుకున్నాడు. కాబట్టి ఆ వివాహ కార్యక్రమం అంతా కూడా దేవుని వాక్యములో మనము మరి 24 అధ్యాయములో మనం చూస్తాం. 24 అధ్యాయంలో అబ్రహాము తన పెద్ద దాసుడైనటువంటి ఎలియాజర్ను మరి ఆ యొక్క మరి పద్దనరాముకు పంపించి మరి అక్కడి నుండి తన కుమారుడికి భార్యను తీసుకురావాలని, పరలోకపు దేవుడు నీకు సహాయం చేస్తాడని మరి అబ్రహాము మరి తన పెద్ద దాసుడైన ఎలియాజర్తో మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. ఈ విధంగా ప్రార్థనాపూర్వకముగా మరి దేవుడు అబ్రహామును దాసుడైనటువంటి అబ్రహాము ఎలియాజర్ను పంపించాడు. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనాపరులు. అబ్రహాము ఎంత ప్రార్థనాపరుడో ఎలియాజర్ కూడా అబ్రహాము దగ్గర అదే ప్రార్థనను తర్ఫీదైనటువంటి వాడు. అందుకే అతడు కూడా మోకాళ్ళుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ విధముగా దేవుని వాక్యములో అబ్రహాము దాసుడైనటువంటి ఎలియాజరు ఇస్సాకు భార్యను తీసుకురావటంలో ప్రార్థనతో ప్రారంభపడిన ఆ కార్యం ఎంత చక్కగా మరి సంపూర్తి చేయబడి ఇస్సాకుకు రెబెక్కాను భారీగా తీసుకొచ్చినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తాం. ఈ విధముగా మరి 24 అధ్యాయం అంతా కూడా ఇస్సాకుకు మరి రెబెక్కా భారీగా తీసుకొచ్చిన సంగతి అంతా కూడా మనం దేవుని వాక్యంలో చూస్తాం. తర్వాత 25 అధ్యాయంలోకి మనం 25 అధ్యాయం 1వ వచనం నుండి 18వ వచనం వరకు కూడా 11వ వచనం వరకు ఒక సంగతి, అట్లాగే 12వ వచనం నుండి 18వ వచనం దాకా మరొక సందర్భాన్ని దేవుని వాక్యములో మనం చూస్తాం. ఈ విధముగా దేవుని వాక్యములో మరి 25 అధ్యాయం 1 నుండి 11 వరకు ఒక సందర్భం, 12 నుండి 18 వరకు మరొక సందర్భాన్ని చూస్తాం. ఇప్పుడు 3వ సందర్భం ఏంటంటే 25 అధ్యాయంలో 19వ వచనం నుండి ఆఖరి వరకు ఉంటుంది. ఇదే ఇప్పుడు మనం ధ్యానం చేయబోయేది. 19వ వచనం నుండి ఆఖరి వరకు ఇస్సాకు కుటుంబాన్ని మనం చూస్తున్నాం. దేవుని వాక్యములో ఇస్సాకు యొక్క కుటుంబాన్ని చూస్తున్నాం. అబ్రహాము 25 అధ్యాయము 7వ వచనములో మరి ఈ లోకాన్ని విడిచిపెట్టాడు. 7-8 వచనాలు. 175 ఏండ్ల వయసు వచ్చిన తర్వాత నిండు ముసలితనమందు అబ్రహాము ఈ లోకాన్ని విడిచిపెట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఆ తరువాత దేవుడు ఇస్సాకుని విడిచిపెట్టలేదు. తండ్రి ఈ లోకాన్ని విడిచిపెట్టినా దేవుడు ఇస్సాకును విడిచిపెట్టలేదు. అందుకనే దేవుని వాక్యములో చూస్తున్న ఆ యొక్క సందర్భాలను బట్టి మనము కూడా ఈ లోకంలో మన ప్రియులు మనల్ని విడిచిపెట్టినా దేవుడు మనల్ని విడిచిపెట్టడని విశ్వాసముతో మనం ముందుకు సాగిపోవాలి. అందుకే 11వ వచనంలో మనం చూస్తున్న 25 అధ్యాయం 11వ వచనంలో అబ్రహాం మృతి పొందిన తర్వాత దేవుడు అతని కుమారుడికి ఇస్సాకును ఆశీర్వదించాను. కాబట్టి దేవుడు ఒక మాట చెప్పాడు, నేను నిన్ను విడువను, ఎన్నడూ ఎడబాయనని. కాబట్టి పిల్లరా, మన తల్లిదండ్రులు మనల్ని విడిచిపెట్టినా, మనల్ని కన్నవారు మనల్ని విడిచిపెట్టినా దేవుడు మాత్రం మనల్ని విడవడు. కాబట్టి ఇట్లాంటి గొప్ప విశ్వాసంతో మన జీవితాలు ముందు కొనసాగించుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాం. దేవుని వాక్యములో అబ్రహాము ఇస్సాకు యొక్క తల్లి శారా 23 అధ్యాయంలో
మరి విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అలాగే 25వ అధ్యాయంలో అబ్రహాము, తండ్రి అయిన అబ్రహాము కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాడు. అయినా దేవుడు ఇస్సాకును విడిచిపెట్టినవాడుగా లేడు. అందుకే అబ్రహాం మృతి పొందిన తర్వాత దేవుడు అతని కుమారుడికి ఇస్సాకును ఆశీర్వదించాడని దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, ఈ సమయంలో ఇస్సాకు యొక్క కుటుంబాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇస్సాకు భార్య పేరు రెబెక్క. అందుకనే దేవుని వాక్యంలో 24వ అధ్యాయంలో ఇస్సాకు రెబెక్క భార్యగా ఏర్పరచబడిందని దేవుని వాక్యంలో మనం చదివాం. పిల్లలు, ఇప్పుడు అబ్రహాము కుమారుడైన ఇస్సాకు వంశావళి ప్రారంభించబడుతుంది. 19వ వచనం నుండి అబ్రహాము కుమారుడు ఇస్సాకు వంశావళి ఇదే. అబ్రహాము ఇస్సాకును కన్ను. ఇస్సాకు పద్దనరాములో నివసించి సిరియావాడైన బెతేలు కుమార్తెను సిరియావాడైన లాబాను సహోదరిన రెబ్కాను పెళ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరాల వయసు. కాబట్టి అబ్రహాము యొక్క కుమారుడు ఇస్సాకు వివాహమైనప్పుడు రెబ్కాను పెళ్లి చేసుకున్నప్పుడు ఇస్సాకు యొక్క వయసు 40 సంవత్సరాలు. మనం అనుకుంటాం వయసు పెరిగిపోతుంది, కుర్రోడు ముసలోడైపోతున్నాడు, వృద్ధుడైపోతున్నాడు, ఇతనికి పెళ్ళి ఎప్పుడు అవుద్ది, ఇతని సంగతులు ఏంటి అని మనం భయపడుతూ ఉంటాం. తల్లిదండ్రులు భయపడుతూ ఉంటాం. అందులో కుర్రోడికి ఒళ్ళు వచ్చేస్తుంది కాబట్టి మరి పొడుగై ఒళ్ళు వచ్చేసింది, ఇంకా సమస్య ఎక్కువైపోద్దని భయపడతాం. ఏం కంగారు పడక్కర్లా. దేవుని చిత్తములో ఆయన నిర్ణయ ప్రకారం సమస్తం జరుగుతాయి. కాబట్టి ఆయనకి మళ్ళీ మనము అప్పగించుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఈ విధంగా 40 ఏండ్లప్పుడు మరి ఇస్సాకుకు పెళ్ళి అయింది. కానీ ఇస్సాకుకి 60 సంవత్సరాల దాకా పిల్లలు లేరు. 26వ వచనంలో మనం చూస్తున్నాం. చూడండి, ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు 60 ఏండ్లవాడు. అంటే 40 సంవత్సరాలప్పుడు పెళ్ళైతే 20 సంవత్సరాల దాకా పిల్లలు లేరు. మనం పెళ్ళైన వెంటనే నెక్స్ట్ ఇయర్ పిల్లలు పుట్టాలి. అందుకనే ఈ ముసలమ్మలు, పెద్దమ్మలు, చిన్నమ్మలు, అమ్మ ఏమైనా విశేషం ఉందా, ఏమైనా విశేషం ఉందా, ఏమైనా విశేషం ఉందా అని అడిగి నానా రకాలుగా వెతుకుతూ ఉంటారు. ఇలాంటి ఎంత మాత్రం మంచిది కాదు. పిల్లల విశ్వాసులకు అసలు మంచిది కాదు. విశ్వాసులు ఎప్పుడు ఇలాంటి ప్రశ్నలు వేయకూడదు. విశ్వాసులు ఎప్పుడు ఇలాగున పక్క వారిని శోధించకూడదు. పెట్టుకోండి. దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. దేవుని చిత్త ప్రకారం దేవుని నిర్ణయ కాలములో దేవుడు నిర్ణయించిన సమయమందు తప్పకుండా దేవుడు తన ప్రియులను జ్ఞాపకం చేసుకుంటాడు. అప్పటి వరకు కూడా మనం వేచి ఉండాలి. అది దేవుని చిత్తం. అంతేగాని మధ్యలో నీవు లోకస్తుల వలె ఎదర వ్యక్తుల్ని ప్రశ్నించకూడదని మీకు ప్రభు పేరట మనవి చేయించున్నాం. ప్రియులారా, ఈ సమయంలో దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. ఏమని రాయబడి ఉంది? 60 ఏళ్లప్పుడు దేవుడు తన జ్ఞాపకం చేసుకున్నాడు. కొన్నిసార్లు దేవుడు ఆలస్యం చేసేది ఎందుకో దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. 21వ వచనం, ఇస్సాకు భార్య గుడ్రాలు కనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనను. అంటే దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయడానికి, ఆయన పైన ఆధారపడటానికి, ఆయన వైపు మనము చూడటానికి, ఆయన శక్తిని మనము గ్రహించి ఆయన చేస్తే తప్ప మనకేది జరగదు అనే విషయాన్ని మనము గ్రహించుకున్నట్టుకు దేవుడు కొన్నిసార్లు కొన్ని సంగతులు మన జీవితాల్లో ఆలస్యం చేస్తూ ఉంటాడు. ఈ సమయంలో ఆ ఇస్సాకు యొక్క కుటుంబంలో భార్య మరి 40 సంవత్సరాల వయసప్పుడు పెళ్ళైనా 20 సంవత్సరాలు పిల్లలు లేకపోయినా మరి తను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చాడు. పిల్లరా, నువ్వు ప్రార్థనాపరుడుగా మారాలని, నువ్వు మోకాళ్ళ జీవితంలోకి రావాలని, నువ్వు మోకాళ్ళ మీద దేవుని సన్నిధిలో వేడుకోవాలని కొన్ని అనుభవాలు దేవుడు ఇస్తాడు. ఈనాడు COVID-19 కరోనా వైరస్ కూడా దేవుడిచ్చింది ఎందుకు అంటే మన జీవితాలు బాగు చేసుకోవడానికి, మనం ప్రార్థనాపరులుగా మారటానికి, దేవుని సన్నిధిలో రావటానికి, మన బిజీ లైఫ్ పక్కన పెట్టి మన ఉద్యోగ జీవితం, మనకుండేటువంటి వ్యాపార జీవితం, వ్యవసాయ జీవితం, రకరకాల జీవితాలు పక్కన పెట్టి దేవుని సన్నిధిలో మోకాళ్ళు ఉండటానికే దేవుడు కొన్ని అనుభవాలు మనకి ఇస్తూ ఉంటాడు. దైవ గ్రంథంలో జీవితంలో 20 ఏండ్లు బిడ్డలు లేకుండా ఉండిపోయేటప్పటికి మోకాళ్ళ మీదకి వచ్చి తన భార్య విషయమై ప్రార్థన చేశాడు. రెబెక్క చాలా మంచి వ్యక్తి. వాస్తవానికి ఆమె యొక్క లక్షణాలు 24వ అధ్యాయంలో ఎలియాజరు చూచాడు. ఆమెలో ఉన్న లక్షణాలు మొట్టమొదటిది శ్రమపడే గుణం ఉంది, కష్టపడే గుణం ఉంది, అంతేకాదు ఆతిథ్యం ఇచ్చే గుణం ఉంది, అంతేకాదు 4వది
ఆదరించే గుణం కూడా ఆమెకు ఉంది. 4 మంచి లక్షణాలు ఉన్నాయి. అయితే ప్రార్థనా జీవితం ఆమెలో లేదు. చాలామందికి ఆతిథ్యం ఇచ్చే గుణం ఉంటుంది, మరి అలాగే ఆదరించే గుణం ఉంటుంది, శ్రమపడే గుణం ఉంటుంది, అలాగే మరి కష్టపడే గుణం ఉంటుంది. కానీ ప్రార్థన చేసే ఆ గొప్ప అలవాటు చాలామందికి ఉండదు. అందుకనే దేవుడు అన్నాడు, మార్తా మార్తా, నీవు అనేకమైన విషయముల చేత చింత కలిగి తొందరపడుచున్నావు, అవసరమైనది ఒక్కటే అని అన్నాడు. కాబట్టి ప్రియులారా, దేవుని లేఖనాలు ఎప్పుడూ మారవు ప్రియులారా. ఆయన చెప్పిన మాట ఎప్పుడూ మారదు. చాలా పర్యాయాలు మనం విస్తారమైన పని పెట్టుకుంటూ దేవుని సన్నిధినికి దూరం అవుతూ ఉంటాం, దేవుని వాక్యానికి దూరం అవుతూ ఉంటాం. ఆయన సన్నిధిలో ప్రార్థించే పోతుంటుంది, ఆయనతో గడిపే సమయం తగ్గిపోతుంటుంది. తద్వారా మనం అనేకమైనటువంటి ఇబ్బందులకు, సమస్యలకు, ఇరుకులకు మనం గురైపోతాం. ప్రియులారా, దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. 20 ఏళ్ల కాలంలో బిడ్డలు లేకపోతే ఇప్పుడు ఇస్సాకు ఏం చేస్తున్నాడంటే దేవుని వాక్యములో దేవుని సన్నిధిలో తన భార్య విషయమై మరి వేడుకున్నాడు. ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. ప్రియులారా, అద్వితీయ సత్యదుడు. ఎందుకంటే గర్భఫలము దేవుడు ఇవ్వాలి. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యం. కాబట్టి ఆయన ఇస్తే తప్ప దొరకదు అనే విశ్వాసం కలిగిన వాడే ఇస్సాకు. అందుకే తన భార్యకై ప్రార్థన. పిల్లల దేవుని వాక్యములో దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, యెహోవా అతని ప్రార్థన వినెను కనుక అతని భార్య రెబెక్క గర్భవతి ఆయను అని స్పష్టంగా ఉంది. దేవుని వాక్యములో మనం చూస్తున్నాం, యెహోవా అతని ప్రార్థన వినెను, అతని భార్య గర్భవతి ఆయను. పిల్లరా, దేవుడు ప్రార్థనలు ఆలకించేవాడు. నీ సమస్య ఏదైనా, నీ ఇబ్బంది ఏదైనా, నీ ఇరుకు ఏదైనా, నీ కొరత ఏదైనా, నీ కొదువు ఏదైనా, నీ బలహీనత ఏదైనా, నీకున్నటువంటి అనారోగ్యత ఏదైనా, నీకున్నటువంటి మరి బలహీనమైన సమస్య ఏదైనా, నీవు ఆ దేవుని దగ్గర మనస్సు విప్పి చెప్పుకోగలిగితే, హృదయపూర్వకంగా ఆయనకి మనం చేయగలిగితే, ఆయన అంటున్నాడు, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నీకు తెలియజేస్తానని ఇర్మియా 33:3 అన్నాడు. అంతేకాదు, తనకు మొరపెట్టు వారికి, తనకు నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపంగా ఉంటానని కీర్తన గ్రంథం 145 అధ్యాయం 18వ వచనంలో సెలవించాడు. అంతేకాదు 19వ వచనం 145:19లో ఆయన వారి మొర్రలు ఆలకించి వారి కోరికలు నెరవేర్చినని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి నీ మొర్ర ఆలకిస్తాడు, నీ కోరిక నెరవేర్స్తాడు. ఇస్సాకు కోరిక మరి గర్భవతి కావాలి, బిడ్డలను కనాలి. అందుకే ఆ కోరికతో, ఆ కొదువుతో, ఆ లోటుతో ఆ దేవుని దగ్గరికి వెళ్ళాడు. దేవుడు తన ప్రార్థన ఆలకించాడు, తనకు జవాబిచ్చాడు. పిల్లరా, ఆయన పేరే ప్రార్థన ఆలకించువాడు. అందుకే దేవుని వాక్యములో ద్వితీయోపదేశకాండం 7వ వచనంలో మనం చూస్తున్నాం, తనకు మొరపెట్టు వారికి, మరి తనకు నిజముగా మొరపెట్టు వారికి ఈ దేవుడు సమీపంగా ఉన్నట్లు మరి ఏ జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉండడని దేవుని లేఖనములో రాయబడింది. కాబట్టి ప్రభు బిడ్డలారా, మన సమస్యలు ఆయనకే చెప్పాలి. ఈరోజు నీ COVID-19కి వ్యాక్సిన్ రావాలన్నా ఆ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఆ వ్యాక్సిన్ వచ్చి ఈ రోజున మనం చూస్తుంటే మరి అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో 12 లక్షల మంది దీనికి గురైపోయారు. అంతేకాదు 70,000 మంది చనిపోయారని ఈరోజు వార్తల్లో వింటున్నాం. ఆల్ ఓవర్ వరల్డ్లో 6 ఖండాల్లో మనం చూస్తుంటే సుమారు 30 లక్షలకు పైనే దీనికి గురైపోయినట్లుగాను, దరిద్రం 3 లక్షల మంది ఈ లోకాన్ని విడిచిపెట్టినట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి దీనికి వ్యాక్సిన్ రావాలి. ఇది రావాలంటే మనం ప్రార్థన చేయాలి, మనం మోకాళ్ళ మీదకి రావాలి. అందుకే దేవుడు ఈ లాక్డౌన్ ఇచ్చాడు. మనం మోకాళ్ళ మీదకి రావడానికి, దేవుని సన్నిధిలో గోజాడటానికి, భార్య బిడ్డలు అందరూ యావత్ కుటుంబము కూడా ఆయన సన్నిధిలో చేరి మోకరించి ఆయనకి విజ్ఞాపన చేయడానికే దేవుడు ఇలాంటి అనుభవాలు ఇస్తూ ఉంటాడు. పిల్లలు, కాబట్టి ఇస్సాకు భార్య రెబెక్క గొడ్రాలు అయినప్పుడు ఇస్సాకు ఆమె విషయమై దేవుణ్ణి వేడుకున్నాడు. ఆ దేవుడు అతని ప్రార్థన విని, అతని మొర విని ఆమె గర్భము తెరిచాడు. ఆమె గర్భవతి అయింది.
విధముగా దేవుని యొక్క సన్నిధిలో కొన్ని అనుభవాలు దేవుడు మనకి ఇచ్చేది ఎందుకంటే దేవుని యొక్క సన్నిధిలో మోకరించి ఆయనతో మాట్లాడటానికి, ఆయనకి మనవి చేయడానికి, ఆయన సన్నిధిలో ఆయన అడుక్కోవడానికే దేవుడు ఇలాంటి కొరతల కొదువులు మనకి అనుమతిస్తూ ఉంటాడు. ఆయన సమయంలో ఖచ్చితంగా కార్యాలు జరిగిపోతాయి. 22వ వచనం, ఆమె గర్భములో శిశువులు ఒకరితో ఒకడు పెనుగులాడు కనుక ఆమె ఇలాగైతే నేను బ్రతికేందుకని అనుకుని ఈ విషయమై యెహోవాను అడగ వెళ్ళెను. ఇప్పుడు ఇస్సాకు భార్య అయినటువంటి రెబెక్కా కూడా ప్రార్థన నేర్చుకుంటుంది. ఇస్సాకును పెళ్లి చేసుకున్నాక ప్రార్థనా పరురాలైంది. కాబట్టి విశ్వాసి అయిన భర్త ద్వారా అవిశ్వాసురాలైనటువంటి భార్య, ప్రార్థన కొరత కలిగినటువంటి భార్య ప్రార్థన నేర్చుకోవాల్సిందిగా ఉంది. ఇప్పుడు అతని భర్త, ఆమె యొక్క భర్త ప్రార్థనాపరుడని ఆమె గ్రహించింది. ఆమె కూడా ఆ దేవుని సన్నిధికి వెళ్ళి మరి బిడ్డలు పెనుగులాడుతూ ఉంటే ఈ విషయంలో నేను బ్రతుకుటే ఎందుకు అనేటువంటి ఆలోచనతో దేవుని సన్నిధికి వెళ్ళి మనవి చేస్తే దేవుడు ఆమెతో మాట్లాడాడు. ఆమెతో మాట్లాడి నీ గర్భములో 2 జనపదములు గలవు, ఒక జనపదం కంటే మరొక జనపదం గొప్పదై ఉంటుంది, అంతేకాదు పెద్దవాడు చిన్నవానికి దాసుడవుతాడని ఆయన ఆమెతో మాట్లాడాడు. ప్రభు బిడ్డలారా, నువ్వు ఎప్పుడూ ప్రభువు ప్రార్థన చేయలేదు కదా, ఎప్పుడు ఆయన సన్నిధిలో మోకరించలేదు కదా, ఎప్పుడు ఆయనకి మనవి చేయలేదు కదా, ఎందుకు నీ స్వరం ఒకసారి ఆయనకు వినిపించకూడదు? రోజు మాలాంటి వాళ్ళు ఆయనకు ప్రార్థన చేస్తూ ఉంటారు. నువ్వు కనుక నీ నోరు విప్పి నీ మనసు విప్పి ప్రార్థన చేసావు అనుకో, ఏదో కొత్త స్వరం వస్తుందని చెప్పి నీ మీదే దేవుడు కాన్సన్ట్రేట్ చేస్తాడు. గుర్తుపెట్టుకో. కాబట్టి ఇప్పటికైనా నువ్వు మర్చిపోకుండా దేవుని సన్నిధిలో నీ సమస్య, నీ కొరత, నీ బలహీనత, నీ ఇబ్బంది ఆయనకి చెప్పు. ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తాడు. పిల్లరా, ఇప్పుడు రెబెక్కా కూడా భర్త ద్వారా ప్రార్థనా జీవితంలోకి వచ్చేసింది. భర్తను బట్టి దైవికమైన జీవితంలోకి భార్య రావాలి, భార్యను బట్టి భర్త దైవిక జీవితంలోకి రావాలి. అంటే ఇలాంటి కుటుంబాలు దేవుడికి ఎంతో సంతోషదాయకమైనవి. ఇప్పుడు ఇస్సాకు ద్వారా భార్య అయిన రెబెక్కా కూడా ప్రార్థనలోకి వచ్చింది. ఇప్పుడు వీరికి 2 బిడ్డలు పుట్టారు. ఒక ఆయన పేరు యాషావు, రెండో ఆయన పేరు ఏం పేరండి? యాకోబు. దేవుని వాక్యములో మనం చూస్తాం. వీరికి 25వ వచనంలో మనం చూస్తున్నాం. చూడండి, దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవారు మొదటివాడు ఎర్రనివాడు బయటికి వచ్చిన అతని ఒళ్ళంతయు రామం వస్త్రములో నిన్న కనుక అతనికి యాషావు అని పేరు పెట్టారు. కాబట్టి మొదటివాడు ఎర్రగా ఉన్నాడు, రోమాలతో ఉన్నాడు. కాబట్టి యాషావు అంటే ఎర్రనివాడు లేక రోమాలు కలిగిన వాడు అని అర్థం, పేరు పెట్టారు. రెండోవాడు మరి అతని సహోదరుడు బయటకు, అతని చెయ్యి యాషావు మడుగును. ఇతను గర్భంలో నుండి స్కీమర్. ఇతను ఏంటంటే ఒక్కడికంటే ముందు ఒక్కడికి వెళ్ళిపోవాలనేటువంటి ప్లాన్ కలిగినటువంటి లో అద్భుతమైనటువంటి వ్యక్తి ఇతడు. అందుకే అన్నగారు కాలు పట్టుకుని అతని కంటే ముందు ఇతను బయటకు వచ్చేయాలని ప్లాన్ చేశాడు. కానీ అతడు వెనకాల వచ్చాడు అనుకోండి, దేవుని వాక్యంలో మడుము పట్టుకుని ఉండాను కనుక అతనికి యాకోబు అని పేరు పెట్టబడను. యాకోబు అంటే ఏంటంటే మడిమే పట్టుకునేవాడు లేక మోసగాడు అనే మనము చూస్తూ ఉన్నాం. పిల్లరా, ఈ విధముగా ఈ బిడ్డలు రెబెక్కా, ఇస్సాకు అనే కుటుంబంలో అనుగ్రహించబడ్డారు. పెద్దోడి పేరు యాషావు, చిన్నోడి పేరు యాకోబు. 2 బిడ్డలు అక్కడ పుట్టారు. వీళ్ళిద్దరూ ఎదుగుతూ ఉన్నారు. ఎదుగుతూ ఉంటే వీరి క్యారెక్టర్స్ మారిపోతూ ఉన్నాయి. గమనించాలి. ఇక్కడ పిల్లలు దేవుడు మనకి ఇస్తాడు. పిల్లలు ఎదిగే కొలది వాళ్ళ స్వభావాలు మారుతూ ఉంటాయి. వాళ్ళ ఇదంతా కూడా జీన్. ఈ జీన్ క్యారెక్టర్ ఏం చేస్తుందంటే వారి లక్షణాలను మారుస్తూ ఉంటుంది. అందుకనే దేవుని వాళ్ళిద్దరు ఎదిగిన తర్వాత పెద్దోడు ఏమైపోయింటే వేటాడుటి ఉంది నేర్పరి అయి అరణ్యవాసిగా ఉన్నాయి. ఎప్పుడు ఇంట్లో ఉంటలే, ఈ ఆల్వేజ్ అవుట్ సైడ్. అంటే అంటే ఫైబర్ నెట్ వాళ్ళు ఉంటారు చూసారు, వాళ్ళు ఎప్పుడు బయట ఉంటారు. అది యాక్ట్ కానివ్వండి, ఎక్సెల్ కానివ్వండి, లేకపోతే ఇంకొక జియో కానివ్వండి. ఎందుకంటే ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది. అలాగే కేబుల్ నెట్వర్క్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎప్పుడూ బయట ఉంటారు. ఈ రకమైనటువంటి పరిస్థితి ఇతనిలో ఉంది. ఇతడు వేటాడుట ఎందు నేర్పరి,
మరియు ఇతడు అరణ్యవాసి. ఇతడు ఏంటండి? అరణ్యవాసి. ఈ ఆల్వేజ్ అవుట్ సైడ్, అంటే బయటే ఉండేటువంటి వ్యక్తి. అయితే రెండో వాడు ఉన్నాడు. అతడు ఎవరంటే యాకోబు. ఇతడు సాధువై గుడారములో ఉండేటువంటి వాడు. అంటే ఇతడు ఇంట్లో ఉండేవాడు. ఇంట్లో ఉండేటప్పటికి ఏమైపోయిందంటే ఇతనికి తల్లి రెబ్బకా ఉంది కదా, ఇక తల్లి దగ్గర కూర్చొని ఆమె వంకాయలు కోస్తుంటే ఈయన వంకాయలు కోయటం, ఆమె బీరకాయలు కోస్తుంటే ఈయన బీరకాయలు కోయటం, లేకపోతే ఇట్లాంటి పనులు. అందుకని ఇతను ఏమైపోయాడంటే మంచి వంటలు తయారు చేయడంలో హీ బికేమ్ ఏ బిగ్ మ్యాన్. వంటలు అంటే ఈజ్ ఎ గ్రేట్ చెఫ్, కుక్. ఇంకా చెప్పాలంటే మంచి వంటగాడిగా మారిపోయాడు. దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. వీళ్ళిద్దరూ కూడా డిఫరెంట్ క్యారెక్టర్స్. ఒకడేమో ఇంటి పట్టు ఉండేవాడు, ఒకడేమో ఇంట్లో ఉండనటువంటి వాడు. పిల్లరా, మన బిడ్డలు కూడా ఎలాగుంటున్నారో మనం ఆలోచించుకోవాలి. ఒకటి ఇంట్లో ఉండట్లేదు, ఒకడు ఇంటి పట్టు ఉంటున్నాడు. ఇలాంటప్పుడు మనం వారి గురించి ఎక్కువగా ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో వారి గురించి మొరపెట్టాడు. పట్టు ఉండనాడు ఎలాంటి అలవాట్లు నేర్చుకుంటాడో మనకు తెలియదు. ఇంట్లో ఉండేవాడు మంచిగా ఉంటాడంటే కుదరదు. రెండు రకాలుగా ఉంది. బయటికి వెళ్ళి చెడిపోయేవాడు ఒకడు, లోపలుండి చెడిపోయేవాడు ఒకడు. దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. బయటికి వెళ్ళి చెడిపోయినోడు ఒకడు. అందుకనే ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారని లూకాసు వార్త 15వ అధ్యాయంలో మనం చూసాం. బయటికి వెళ్ళి చెడిపోయాడు ఆడి చిన్న కుమారుడు. పెద్దోడు ఇంట్లో ఉండి చెడిపోయాడు. దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. చిన్న కుమారుడు ఏం చేశాడు? ఆస్తి తీసుకొని బయటికి వెళ్ళి చెడిపోయాడు. ఎలా చెడిపోయాడు? స్నేహితులతో, నానా రకాల అలవాట్లతో, విలాసాలతో, విందులతో రకరకాలుగా అతడు పాడైపోయాడు. పెద్ద కుమారుడు ఇంట్లో ఉండి చెడిపోయాడు. ఎలాగంటే ఇంట్లో ఉండి అసూయ, ద్వేషము, పగ, రకరకాలైనటువంటి అలవాట్లు గురి ఇంట్లో ఉండి చెడిపోయినాడు ఎవడంటే పెద్దోడు. కాబట్టి పిల్లలు ఎదుగుతూ ఉన్నప్పుడు వారి క్యారెక్టర్స్ని పరిశీలించవలసిన ఆవశ్యకత తల్లిదండ్రుల పైన ఉంది. అందుకనే దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. వారి అడుగుజాడలను మనం ఏం చేయాలంటే పరిశీలించాలని. మరి సామెతలను 31వ అధ్యాయంలో తన ఇంటి వారి అడుగుజాడలను ఆమె పరీక్షిస్తుందని అక్కడ యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ గురించి చెప్పబడింది. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ గురించి ఏమని చెప్పబడింది? ఆమె తన ఇంటి వారి నడతలను ఏం చేస్తుందండి? కనిపెట్టును అని స్పష్టంగా రాయబడింది. కాబట్టి తల్లిదండ్రులైనటువంటి వారు, లేక తండ్రి, లేక తల్లి ఏం చేయాలంటే బిడ్డల యొక్క నడతలను కనిపెట్టాలి. తద్వారా వారు క్షేమాభివృద్ధి పొందుతారు. వారి యొక్క అడుగులు తడబడుతూ ఉంటే మనం హెచ్చరించాలి, అవసరమైనప్పుడు సలహాలు ఇవ్వాలి, వారి జ్ఞాన హృదయం కలుగు చేయాలి. వారు చక్కగా నడుచుకునేటట్లుగా వారిని మనం నడిపించవలసిన బాధ్యత మన మీద ఉంది. అందుకనే భక్తి కలిగినటువంటి తల్లిదండ్రులు, భక్తిహీనులైతే మనం చెప్పలేం. భక్తి కలిగినటువంటి తల్లిదండ్రులు అలాగున చేయాలి. కాబట్టి పిల్లరా, దేవుని వాక్యములో యాషావు బయట తిరిగేవాడిగా మారాడు. వేటాడుటి అందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉన్నాడు. యాకోబు సాధువై గుడారములో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత తల్లిదండ్రుల యొక్క ప్రేమ కూడా వీరిరువురి ఎడల మారిపోయింది. దేవుని వాక్యములో మనం చూస్తున్నట్లయితే 28వ వచనంలో ఇస్సాకు యాషావు తెచ్చిన వేట మాంసం తినుచుండెను గనుక అతన్ని ప్రేమించెను. రెబెకా యాకోబును ప్రేమించారు. చూసారా, పేరెంట్స్ యొక్క ప్రేమ ఇరువురు ఎడల వేరువేరుగా కనబడుతుంది. అంటే అందరి బిడ్డలను ఒకే రకంగా మనం చూడాలి. ఒకరిని ఎక్కువగా ఒకరిని తక్కువగా మనం చూడకూడదు. ఇలాంటి డిస్క్రిమినేషన్ వల్ల బిడ్డలలో మన మీద ఉండే, తల్లిదండ్రుల మీద ఉండే ప్రేమ కూడా తగ్గిపోతుంది. నో, అందరినీ ఒకే రకంగా చూడాలి. అందుకనే దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. ఇస్సాకేమో మాంసాహారం తినుడు ద్వారా పెద్ద కొడుకుని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. తల్లేమో రెబెకా యాకోబుని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఇంటి దగ్గర ఉండి చిక్కుడుకాయలు ఒలుస్తున్నాడు, అలాగే వంకాయలు తరుగుతున్నాడు, అలాగే నీళ్లు తెచ్చి పెడుతున్నాడు, ఇంకేవేవో పనులు చేస్తున్నాడు. కాబట్టి దాంతో మరి రెబెకా యాకోబును ప్రేమించడం ప్రారంభించింది. ఈ విధముగా పేరెంట్స్ యొక్క మరి ప్రేమలో విభేదం ఏర్పడినట్టుగా మనం చూస్తున్నాం. నో, అందుకనే జాగ్రత్త కలిగి ఉండాలి. ఇలాంటి కుటుంబాల ద్వారా ఎన్నో ఉంటాయి. అందుకనే కొంతమంది బిడ్డలతో మనం మాట్లాడుతున్నప్పుడు, నా మట్టుకి నేను చాలామంది పిల్లలతో మాట్లాడినప్పుడు వాళ్ళు అంటూ ఉంటారు, మా అమ్మకి నా మీద ప్రేమ లేదండి,
మా నాన్నకి నా మీద ప్రేమ లేదు, మా నాన్న ఎక్కువగా మా పెద్దవాడిని ప్రేమిస్తాడు, మా అమ్మ ఎక్కువగా మరి ఆయన ఇలాగ చెప్తూ ఉంటారు. అలాగా ఉండకూడదు పిల్లలు. ఒక తల్లికి 4 కొడుకులు ఉన్నారనుకోండి, ఆ 4 కొడుకుకి పెద్దోడికి పెద్దోడని పెడుద్ది, రెండో వాడిని ఏం చేస్తాడులే బుజ్జోడు అంటుంది, మూడోడేమో బుల్లోడు అంటుంది, నాలుగోడేమో బుడితోడు అంటుంది, అంటే లేకపోతే చంటోడు అంటుంది. ఏమన్నప్పటికీ తల్లి యొక్క ప్రేమ అందరి ఎడల సమానముగా ఉండాలి పిల్లలు. ఇది దేవుని వాక్యంలో మనం విషయం. అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, ఇక్కడ మరి యాషావునేమో ఇస్సాకు ప్రేమిస్తున్నాడు, యాకోబునేమో తల్లి ప్రేమిస్తుంది. ఇలాగున వీరి కుటుంబ వ్యవస్థలో పిల్లరా పరిస్థితులు వేరుగా ఉన్నాయి. కుర్రోళ్ళిద్దరూ కూడా, ఒక ఆయనేమో బయట ఉన్నాడు, ఇంకో ఆయనేమో లోపల ఉన్నాడు. తర్వాత ప్రేమలు చూస్తుంటే తండ్రి ఏమో పెద్దోడిని ప్రేమిస్తున్నాడు, తల్లి ఏమో చిన్నోడిని ప్రేమిస్తుంది. ఈ విధముగా దేవుని వాక్యంలో ఇస్సాకు కుటుంబంలో మనం చూస్తున్నాం. ఇప్పుడు ప్రియులరా, పెద్దవాడు ఎప్పుడు కూడా బయట తిరుగుతూ ఉండేవాడు కాబట్టి అలసిపోతూ ఉండేవాడు. చిన్నోడు ఎప్పుడు కూడా ఇంట్లో ఉండి చాలా మంచి వంటకాలు తయారు చేస్తూ ఉండేవాడు. ఒకరోజు ఏం జరిగిందంటే, మరి పెద్దవాడు బాగా అలసిపోయి వేటాడి అలసి ఉన్న రీతిగా వచ్చాడు. 30వ వచనంలో మనం చూస్తున్నాం. దేవుని వాక్యంలో 20వ వచనం 29. ఒకనాడు యాకోబు కలగూర వంటకం వండుకొని చూడగా యాషావు అలసిన వాడ పొలములో, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రెర్రగా ఉన్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టమని అడిగిన, అందుచేత అతని పేరు ఏదేమో అనబడిన. పిల్లల దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. యాషావు వేటాడి అలసిపోయి ఇంటికి వచ్చాడు. ఆ టైంలో మనవాడు ఏం చేస్తున్నాడంటే, మరి కలగూర వంటకం చేస్తున్నాడు. అంటే దీన్ని హోటల్లో మనం చూస్తూ ఉంటాం, మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ అని ఇస్తూ ఉంటాడు. మీరు ఎప్పుడైనా తిన్నారో లేదో, మంచి టేస్ట్గా ఉంటుంది. రకరకాలుగా వేసి పైన కొద్దిగా ఏదో జల్లుతాడు, అది ఎర్రగా కనపడుతూ ఉంటుంది. అలాగా మిక్స్డ్ వెజిటబుల్ కలగూర వంటకాన్ని చేస్తున్నాడు. మనోడేమో యాషావు ఏం చేస్తున్నాడు, బాగా అలసిపోయాడు, వేటాడాడు, అలసిపోయాడు, బలహీనతతో ఉన్నాడు. సడన్గా ఏదో ఒకటి తినాలి, గ్లూకోజ్ డౌన్ అయిపోయింది, ఏదో ఒకటి తినాలనేటువంటి పరిస్థితి తనకు ఏర్పడిపోయింది. ఈ సంగతిని బాగా గమనించాడు. అంటే యాకోబులో ఉన్న గొప్ప సంగతి ఏంటంటే, ఒక విషయాన్ని కనుక మనసులో పెట్టుకుంటే దాని మీద స్కీమింగ్ చేస్తాడు. స్కీమింగ్ చేసి ఏం చేస్తాడు, దాన్ని చేజిక్కించుకోవాలనుకుంటాడు. ఎందుకంటే గర్భంలో ఉండగానే అన్నగారు కాలు పట్టుకొని వచ్చాడు. ఎవరు? యాకోబు. అప్పటి నుండి తనకేంటంటే జ్యేష్ఠత్వపు హక్కు దొంగిలించాలి అనేటువంటి అపేక్ష తనలో ఉండిపోతూ వచ్చింది. ఈ అపేక్షతో ఏం చేస్తున్నాడంటే, దీన్ని దొంగిలించడానికి ఛాన్స్ ఎప్పుడు దొరుకుద్ది, లేక అవకాశాల కొరకు కొనిపెడుతున్నాడు. దట్ ఫెలో ఈజ్ వెయిటింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ టు గ్రాబ్ ద ఏంటది జ్యేష్ఠత్వపు హక్కు, దాన్ని బర్త్ రైట్ని గ్రాబ్ చేయాలని ప్రయత్నిస్తున్నాడు. ఇట్లాంటి ప్రయత్నంలో ఏం జరిగిందంటే, ఇప్పుడు అవకాశం దొరికింది యాకోబుకి. ఏం జరిగింది దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకెమ్మని అడుగుగా. ఈజ్ వెయిటింగ్ ఫర్ ద టైమ్ టు గ్రాబ్ ద బర్త్ రైట్ ఆఫ్ ఈషా. కాబట్టి యాషావు యొక్క బర్త్ రైట్ని గ్రాబ్ చేయడానికి, జ్యేష్ఠత్వపు హక్కును గ్రాబ్ చేయడానికి యాకోబు టైం కొరకు కనిపెడుతున్నాడు. ప్రియులరా, ఆ టైం దగ్గరికి వచ్చింది, ఆ రోజు వచ్చేసింది. ఆ టైం రోజున ఆ సమయంలో ఏం చేశా అంటే, దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం ఏం జరిగింది. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వం నేడు నాకెమ్మని అడిగాను. నీకు కలగూర వంటకం ఎర్రెర్రగా ఉన్నటువంటి చిక్కుడికాయ కూర పెట్టాలి అంటే నీ జ్యేష్ఠత్వపు హక్కు నాకు ఇవ్వాలి. ఎందుకంటే ఊరికే హోటల్లో కూడా పెట్టరు కదా, అంటే ఇతనికి ఏది విశేషమైనదో, ఏది విలువైనదో గ్రహించిన వాడు ఎవరండి? యాకోబు. కాబట్టి అడిగేటప్పటికి దేవుని వాక్యములో మనం చూస్తున్నాం 33వ వచనంలో, యాషావు నేను చావబోచున్నాను, జ్యేష్ఠత్వము నాకు ఎందుకు అనేను. చూసారా ఎంత గౌరవం. దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. యాషావు అంటున్నాడంట, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకనెను. అంటే జ్యేష్ఠత్వము జీవమును ప్రసాదించేదని.
మరణములో నుండి జీవములోనికి దాటించేదని, మానవానికి క్షమాభివృద్ధి కలుగు చేసేదని, మానవ జీవితానికి మేలును చేసేదని గ్రహించలేకపోయాడు. ప్రియులారా, జ్యేష్ఠత్వపు హక్కు అంటే ఈ రోజున మారు మనసుతో సమానం. ఇంకా చెప్పాలంటే క్రొత్త జన్మ అనుభవంతో సమానం. ఇంకా చెప్పాలంటే రక్షణతో సమానం. ఈనాడు ప్రజలు మారు మనస్సు అంటే చిన్న చూపు చూస్తున్నారు. మీరు రక్షించబడ్డారంటే చిన్న చూపు చూస్తున్నారు. ఈరోజు మీరు నూతన జన్మ అనుభవం పొందారని అడిగితే చిన్న చూపు చూసి ఎగాదేగా చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రభు బిడ్డలారా, జ్యేష్ఠత్వపు హక్కు అంటే మారు మనస్సుతో, రక్షణతో, నూతన జన్మ అనుభవంతో సమానం. అది ఇప్పటి జీవ విషయంలోను రాబోయే జీవ విషయంలోను వాగ్దానముతో కూడినది. కాబట్టి అది రెండు విధములుగా ప్రయోజనకరమైనది. అందుకే దేవుని వాక్యములో స్పష్టంగా చెప్పాడు, ఈ జీవితకాలం మనము క్రీస్తునందు నిరీక్షించిన మనుష్యులందరికంటే మనం దౌర్భాగ్యులమైపోతామని 1 కొరింథీ 15:19 స్పష్టంగా చెప్పాడు. అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ, ఈ జీవితకాలం మట్టికే మనం క్రీస్తునందు నిరీక్షించిన మనుష్యులందరికంటే మనం భాగ్యులమైపోతాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం చదవండి. 17వ వచనంలో మనం చూస్తున్నాం, ఎంతో స్పష్టంగా వ్రాయబడింది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో మనం చదువుతుంటే ఏమని రాయబడింది దేవుని వాక్యములో? శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును. 18 ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా మనము జ్యేష్ఠులుగా ఉండాలి, ప్రథమ ఫలముగా ఉండాలి అని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. చదవండి. సత్యవాక్యము వలన మనల్ని తన సంకల్ప ప్రకారం కనెను. ప్రియులారా, మనము ప్రథమ ఫలం జ్యేష్ఠులుగా ఉండాలని ఆయన మనల్ని కోరితే ఆ జ్యేష్ఠత్వాన్ని నువ్వు కాదనుకుని ఆ రక్షణ భాగ్యము, ఆ మారు మనస్సు లేక నూతన జన్మ అనుభవాన్ని నువ్వు తక్కువ అంచనా వేసావు అనుకో, నీకు మరణము తప్పదు, నష్టము తప్పదు. ప్రియులారా, దేవుని వాక్యములో యాషావు చేసిన పని అదే. నేను చావబోచున్నాను కదా, నాకు జ్యేష్ఠత్వం అంటే ఈ లోకం మట్టుకి ఆలోచించుకునేవాడు కానీ రాబోయే లోకం మట్టుకు ఆలోచించుకునేవాడు కదా. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక 12:17 వచనములో మనం చూస్తున్నాం, ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కు అమ్మివేసిన యాషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండినేమో అని జాగ్రత్తగా చూచుకున్నది. ప్రియులారా, ఆఫ్టర్ ఆల్ ఎందుకు పనికిరాని దాని కొరకు దైవ జీవితాన్ని అమ్ముకుంటావా? భక్తిని అమ్ముకుంటావా? విశ్వాసాన్ని అమ్ముకుంటావా? రక్షణను అమ్ముకుంటావా? నిత్య జీవాన్ని అమ్ముకుంటావా? ఒక 10 రూపాయల కొరకు, ఒక 100 రూపాయల కొరకు, ఈ లోకములో ఒక తాత్కాలికమైన పరిస్థితి కొరకాయి దేన్ని నువ్వు అమ్ముకుంటావు? దెబ్బతి. ప్రియులారా, యాషావుకి ఇవ్వబడిన ఆధిక్యతను అతడు కోల్పోయాడు. కేవలం తన జీవితంలో నేను చాబోచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకని యాకోబు నేడు నాతో యాకోబుతో ప్రమాణం చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయిగా 33వ వచనంలో మనం చూస్తున్నాం. ప్రియులారా, యాషావులో 3 సంగతులు మనం చూస్తున్నాం. మొట్టమొదటిది, జ్యేష్ఠత్వం యొక్క విలువ అతనికి తెలియలేదు. రెండవది, దాన్ని మూడవది, దాన్ని తృణీకరించాడు. గుర్తుపెట్టుకో, 34వ వచనంలో ఉంది ఆఖరి భాగంలో, అట్లు యాషావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించాడు. చాలామందితో మనం అంటూ ఉంటాం, అయ్యా మన రక్షణ లేకపోతే పరలోక రాజ్యానికి వెళ్ళాం, మారు మనసు లేకపోతే పరలోక రాజ్యానికి వెళ్ళాం, యేసుక్రీస్తును సొంత రక్షకుడికి అంగీకరించకపోతే పరలోక రాజ్యానికి అయ్యాన్ని ఎవడు చూడొచ్చండి, నేను పుట్టు క్రైస్తవుడని అంటాడు. నిజమే, నువ్వు పుట్టు క్రైస్తుడివే, ఇశ్రాయేలీయులు బోధకుడు, ఏమండి యోధా మతాధికారి, సన్హెద్రిన్ సభ సభ్యుడు, విద్యావంతుడు, ఇలాంటి వ్యక్తి అయిన నికోదేము రాత్రివేళ యేసు ప్రభు దగ్గరకు వచ్చావని అంటే, అయ్యా నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చావని నాకు తెలిసింది, నువ్వు చేసిన కార్యాలు దేవుడు తోడేంటే తప్ప ఎవడో చేయలేడు అంటే, అప్పుడు ప్రభు అన్నాడు, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు అన్నాడు. కాబట్టి ప్రభు బిడ్డలారా, నూతన జన్మానుభవము, రక్షణానుభవము, మారు మనస్సు అనుభవము సామాన్యమైనది కాదది, అది ఎంతో విలువైనటువంటిది. కాబట్టి గుర్తెరుగుదాం,
ప్రభు వైపు చూద్దాం, ప్రభు పాదాల దగ్గర సాగిరపడదాం, ప్రభుకు అప్పగించుకుందాం. ఈ యొక్క యాషావులో మనం చూస్తుంటే తల్లికి పుట్టిన ఇద్దరు కొడుకుల్లో ఒకడు జ్యేష్ఠత్వాన్ని కోరుకుంటున్నాడు, మరొకడు జ్యేష్ఠత్వాన్ని తృఢీకరిస్తున్నాడు. ఒకడు జ్యేష్ఠత్వాన్ని ఎలాగ సంపాదించుకొని ప్రయత్నిస్తున్నాడు, మరొకడు దాన్ని అమ్మేస్తున్నాడు. ఒకడు జ్యేష్ఠత్వం యొక్క విలువ తెలియని వాడుకున్నాడు, మరొకడికి జ్యేష్ఠత్వం యొక్క విలువ తెలిసినదిగా ఉన్నది. పిల్లల దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. ఇలాగున దేవుని వాక్యములో 34వ వచనములో మనం చూస్తే, యాకోబు ఆహారమును చిక్కుడు కాయల వంటకమును యాషావుకి ఇచ్చెను, అతడు తిని త్రాగి లేచిపోయాను. చూసారా, కేవలం చిక్కుడు కాయల కొరకు, ఒక పూట కూటి కొరకు తన జీవితంలో ఏమైపోయాడంటే ఆ గొప్ప విలువను తృణీకరించాడు. ప్రియమైన వాక్యం వింటున్న ప్రజలారా, మన బిడ్డలందరూ మారు మనసు పొందాలి, తల్లిదండ్రులు మారు మనసు పొందాలి, రక్షించబడాలి. అలాగే బిడ్డలు మారు రక్షించబడాలి. క్రీస్తు ప్రభువుని స్వంత రక్షకుడిగా అంగీకరించి దేవుని రాజ్యం కొరకై సిద్ధపడాలి. కోవిడ్-19 వచ్చింది, కరోనా వైరస్ వచ్చింది. ఈ లోక రాజ్యాలన్నీ తాత్కాలికమైనవని, ఈ లోకములో ఏదైనా తాత్కాలికమైనదని, ఏది శాశ్వతమైనది కాదని, ఆ క్రీస్తు ఒక్కడే శాశ్వతుడని, ఆయన మరి రాజ్యమే శాశ్వత రాజ్యమని రుజువుపరుస్తూ వస్తున్నాడు. కాబట్టి ఈనాడు అన్ని సమస్యలు ఎక్కువైపోయినాయి. ఈనాడు న్యూయార్క్లో, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో లాక్డౌన్ ఎత్తేసేటప్పటికీ పార్కుల్లో, అలాగే బీచ్ల్లో జనం మాస్కులు లేకుండా మరి విచ్చలవిడిగా మరి గుంపులుగా తిరుగుతూ ఉన్నారు. పరిస్థితులు మారిపోతూ వస్తున్నాయి. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ దెబ్బతినిపోతుందని అమెరికాలో లాక్డౌన్ మరి వాళ్ళు ఏం చేశారంటే లిఫ్ట్ చేశారు. పిల్లరా, దీనివల్ల ఎంతో ప్రమాదం ఉంది. ఇప్పుడు మరొక 10% కోవిడ్-19 పెరిగిపోయేటట్లుగా ఉందని వార్తలు వస్తున్నాయి. ప్రభు బిడ్డలారా, దేవుని వాక్యం వింటున్న మన జీవితాల్లో ఈ భయంకరమైన విపత్తు పరిస్థితులు ఇవన్నీ దేవుడు అనుమతించేది ఎందుకంటే మారు మనసు లేనివాడు మారు మనసు పొందడానికి, మారు మనసు పొంది రక్షించబడినవాడు ప్రభుకు దగ్గరగా ఉండడానికి, ప్రార్థనాపరుడిగా విశ్వాసిగా జీవితాన్ని గడపడానికి, అంతేకాదు దేవుని యొక్క మార్గం యొక్క విలువను ఎరిగి ఆయనను వెంబడించడానికే దేవుడు ఇలాంటి అనుభవాలు మనకి ప్రసాదిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇవి ఉగ్రత కాదు, మనం మేలు పొందటానికి, మనం క్షమాభివృద్ధి పొందటానికి మన ఆలోచనలు, మన తలంపులు, మన మార్గాలు, మన విధానములు మార్చుకొని మనల్ని మనం ఉపేక్షించుకొని ఆ ప్రభువుని వెంబడించటానికే దేవుడు ఇలాంటి వాటిని అనుమతిస్తూ ఉన్నాడు. పిల్లరా, ఒక కుటుంబ వ్యవస్థలో ఎన్ని పాఠాలు మనం చూచామో చూసారా. మరి ఇస్సాకు యొక్క కుటుంబ వ్యవస్థలో ఇస్సాకు రెబెక్కా కుటుంబం వారిని దేవుడు ప్రార్థనలుగా చేయడానికి ఆయన కొన్ని కొరతలు కొదువులు వారి కుటుంబ వ్యవస్థలో అనుమతించి ఆయన సొంత సమయంలో వారికి బిడ్డల్ని ఇచ్చాడు. తద్వారా ఇస్సాకు ప్రార్థనాపరుడుగా, ఇస్సాకు ద్వారా రెబెక్కా ప్రార్థనాపరురాలుగా మారినట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఆ కుటుంబంలో పుట్టిన ఇద్దరు బిడ్డలు ఎలాంటి వారో మనం చూస్తున్నాం. వారు పుట్టిన వెంటనే పువ్వు పుట్టకనే పరిమళించినది కదా పెద్దలు నాడుడి అన్నాడు. అలాగ పరిమళించదు పిల్లలు, ఎదిగే కొలది నీకు విషయాలు తెలుస్తూ ఉంటాయి. గుర్తుపెట్టుకో ఉంటే ఒక క్యారెక్టర్ ఏమో బయట తిరగటం, మరో క్యారెక్టర్ ఏమో మనం చూస్తున్న గృహంలో ఉండడం. దేవుని వాక్యములో మనం చూస్తున్న మూడవ సత్యం ఏంటంటే, దైవ గ్రంథములో మనం చూస్తున్నాం ప్రేమలు కూడా మారిపోయినాయి. ఇస్సాకేమో మరి ఎక్కువగా మరి మాంసాహారం తినుడు ద్వారా పెద్దవాడిని ప్రేమిస్తున్నాడు. రెబెక్కా ఏమో నాకు సహాయకుడిగా ఉంటున్నాడని యాకోబును ప్రేమిస్తుంది. అంతేకాదు మరలా వాళ్ళ పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళ జీవితంలో జరిగిన 4వ సంగతి మనం చూస్తున్నాం. ఏంటంటే మరి ఒక వ్యక్తి జ్యేష్ఠత్వాన్ని ఎక్కువగా అపేక్షిస్తున్నాడు, మరొక వ్యక్తి జ్యేష్ఠత్వాన్ని తక్కువగా అంచనా వేస్తున్నాడు. ఇలాగున నష్టపోతున్నట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని వాక్యం వింటున్న ప్రజలారా, ఒక్కసారి మనల్ని మనం ఆలోచించుకుందాం. దైవ గ్రంథములో ఎప్పుడో జరిగిన ఈ పాఠాలు ఈ రోజున మనం చదువుకుంటున్నాం అంటే మన జీవితాల్లో మనం మార్పు చెందటానికి,
మన హృదయాలు మార్చుకోవడానికి, మనము ప్రభువుని వెంబడించటానికి, ప్రభు కొరకే బ్రతకటానికి, వారి అనుభవాలే ఈ రోజున మనకు పాఠాలుగా దైవ గ్రంథములో ప్రభు రాసిపెట్టి మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరం జీవితాలు చక్కపరచుకోవాల్సిన వారమే. మనలో ఎవరూ పరిపూర్ణము కాదు. కాబట్టి మన అవకతవకలు, మన బలహీనతలు చక్కపరచుకుని, ముఖ్యంగా ప్రభు యొక్క రాజ్యము కొరకు ఎదురు చూచే బిడ్డలుగా మనం ఉండాలి. అలా అప్పగించుకోవాలి. దేవుని వాక్యములో మనం చూస్తుంటే యాషావు ఆ తరువాత మారు మనస్సు పొందగోరి, యాషావు ఆ తరువాత మారు మనస్సు పొందగోరి శ్రద్ధతో వెతికినను అది అతనికి దొరకలేదని దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. ప్రభు బిడ్డలారా, దేవుడు ప్రతి వ్యక్తికి అవకాశం ఇస్తే, ఈ ప్రపంచంలో పుట్టిన ఏ మానవుడు నాశనానికి వెళ్ళిపోవాలని దేవుని చిత్తం కాదు. ఏ మానవుడు నరకానికి వెళ్ళటం దేవుని చిత్తం కాదు. మానవుడు అగ్నిగుండానికి వెళ్ళటం దేవుని చిత్తం కాదు. మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానము కలవారయ్యటం వలని దేవుడి తిమోతి పత్రికలో 2వ అధ్యాయంలో 4-5 వచనాల్లో మనం చూస్తున్నాం. 2 తిమోతి 4-5 వచనాల్లో. పిల్లరా, ఇలాంటి అపేక్ష కలిగినటువంటి దేవుడు, అలాగే పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో కూడా మనం చూస్తున్నాం. కొందరు ఆలస్యం అనుకున్నట్టు దేవుడు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయవాడు కాడు. కానీ ప్రతి వ్యక్తి కూడా మారు మనసు పొంది, అందరూ మారు మనసు పొంది రక్షించబడాలనే దేవుడు దీర్ఘశాంతం కలిగి ఉన్నాడని దేవుని వాక్యంలో చూస్తాం. కాబట్టి ప్రభు బిడ్డలారా, ప్రభు ఎప్పుడూ ఒక వ్యక్తిని నాశనం చేయాలని కోరు. ప్రభు ప్రేమ శాశ్వతమైనది. అందుకే ఆ యేసు క్రీస్తు ప్రభు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడు. కాబట్టే ఆ శిలువ మీద ఉన్న కుడివైపున ఉన్న దొంగను ఆయన పరదేశంలోకి తీసుకెళ్ళాడు. ప్రభు బిడ్డలారా, ప్రతి వ్యక్తిని రక్షించాలి. ఈ రాత్రి నిన్ను కూడా ఆయన వైపు త్రిప్పుకోవాలని కోరుకుంటున్నాడు. ఆయన మార్గంలోనికి నిన్ను తీసుకురావాలని అపేక్షిస్తున్నాడు. అందుకే ఆయన ఇచ్చాడు, నీ కొరకై ప్రాణం పెట్టాడు, ప్రాణం దారిపోసాడు, సిలువలో శిక్ష అనుభవించాడు, రక్తము చిందించాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన్ని తిరిగి లేచాడు. తను ఎందరు అంగీకరించారో వారందరికీ, అనగా ఆయన నామందు విశ్వాసం వచ్చిన వారికి అధికారాన్ని ఇస్తానని యోహాను సువార్త 1:12 ఆయన మాట్లాడుతూ వస్తున్నాడు. ప్రభు వాక్యానికి అప్పగించుకుందాం. ప్రభు సన్నిధిలో సాగిలపడదాం. ప్రభు తన వాక్యమును తన పరిశుద్ధాత్మ ద్వారా మన గ్రహింపులోనికి తెచ్చి ఆయనను వెంబడించినట్లుగా సహాయము చేయనుగాక. ఆమేన్. ప్రార్థిస్తాం. మీ స్థలాల్లో ఒక 2 నిమిషాలు మౌనముగా ప్రార్థన చేసుకుందాం. తల్లిదండ్రులైన మనం, అలాగే బిడ్డలు కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థించవలసిన వారు ఉన్నారు. మనం ఎక్కడున్నా, ఏ చోట్లో ఉన్నా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, నీకెంతో వందనాలు. నీ కుమారుడు మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన, ఘనమైన, శ్రేష్టమైన నామం పేరిట బలహీనమైన మమ్మలను ప్రేమిస్తున్న దేవుడు అయినందుకై స్తోత్రాలు. మా కొరకై ఈ లోకంలోకి వచ్చిన దేవుడు అయినందుకై స్తోత్రాలు. శిలోకెక్కిన దేవుడు అయినందుకై స్తోత్రాలు. రక్తము చిందించి ప్రాణము తారబోసిన దేవుడు అయినందుకై స్తోత్రాలు. మరణమును గెలిచి తిరిగి లేచి నీ ఉండే స్థలములో మేము ఉండాలని కోరుకుంటున్న దేవుడు అయినందుకై స్తోత్రాలు. నీ ప్రేమ ఎంతో గొప్పదని నీ పాదములు ఎదురు సాగిలపడి నిన్ను కీర్తించి ఆరాధన చేయించున్నాం.
ప్రభువా మా దేవ, ఈ సాయంకాల గడియలో రెబెక్కా కుటుంబం ద్వారా అనేకమైన విషయాలు మీరు మాతో మాట్లాడుతూ వస్తున్నందుకే స్తోత్రాలు. ఎవరికి ప్రభువా మా తండ్రి మేలు కలగాలని, ఎవరికి క్షేమాభివృద్ధి కలగాలని, ఎవరి జీవితాల్లో ఆశీర్వాదం అనుభవించాలని నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడుతూ వస్తున్న ప్రతి సత్యం కొరకే మీకు వందనాలు. నీ యొక్క సొంత సమయంలో సమస్తము జరిగించే దేవుడు కాబట్టి విశ్వాసంతో నీ వైపు చూస్తూ, నీ మీద ఆనుకొని విశ్వాస మార్గమును అపేక్షిస్తూ, ప్రభువా జ్యేష్ఠత్వపు హక్కు ఎంత విలువైనదో మేము మా బిడ్డలు అందరూ కూడా రక్షించబడి ఆ నిత్య మహిమ కొరకై సిద్ధపడే అనుభవంలోకి తీసుకురమ్మని కూడా ప్రార్థిస్తున్నాం. వాక్యమైన వారందరినీ మీరు దీవించండి. వారందరిపై నీకు అందృష్టించండి. వారి కుటుంబాలపై, వారి బిడ్డలపై, వారి యొక్క సమస్తంపై నీకు అందృష్టించి వారి క్షేమాభివృద్ధి కలుగు చేయమని మీ సందులో ప్రార్థిస్తున్నాం. తండ్రి, పాదములతో వస్తున్నాం. మమ్మల్ని ఎరిగిన బిడ్డలు చాలామంది మరి ఈ యొక్క ఫేస్బుక్లో వాచ్ చేస్తూ వచ్చారు. వారందరినీ కూడా మీరు దీవించి ఆస్వాదించండి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు పాలిచ్చే వారికి ఆ దినాల్లో శ్రమ అన్నావు ప్రభువా, నీ కృపను వారికి సమృద్ధిగా కుమరించి నీ నెరిగిన బిడ్డలను విడవక వారితో మీరు కాపాడి కనుకరించి క్షేమాభివృద్ధి కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం. నీ మేలుతో వారిని నింపమని ప్రార్థిస్తున్నాం. మరి మా ప్రభు కూచుంపూడిలో యేసుబాబు శాంతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. శాంతిని రేపు సిరి హాస్పిటల్ అడ్మిట్ చేస్తూ ఉంటుండగా ఆ బిడ్డకు కావలసిన మీకు మరి రేపు సిజేరియన్ చేసి బిడ్డను తీయాలి. కావలసిన క్షేమం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, సేఫ్ డెలివరీ అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేయించున్నాం. ప్రేంగలిన మా ప్రియమైన ప్రభువా, అలాగే మిగిలిన బిడ్డలందరికీ కూడా నీ కృప అనుగ్రహించండి. తండ్రి, ఈ కోవిడ్-19 కరోనా వైరస్కి వ్యాక్సిన్ ఇప్పించమని ప్రార్థిస్తున్నాం. ఇప్పటికే ఇంగ్లాండ్లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ప్లాన్ చేస్తున్నారు, అమెరికాలో ప్లాన్ చేస్తున్నారు, ఇండియాలో ప్లాన్ చేస్తున్నారు. ప్రభువా, నీ దయగలిగిన నామం పేరు మరి సకాలంలో అది ఇప్పించండి. ఒకవేళ నీ రాకడ ఆలస్యమైతే, ఇంకా నీ సువార్త మరలా బయట ప్రకటింపబడ్డ నీ చిత్తమైతే ప్రభువా, నీ కార్యాన్ని చేసి ఇచ్చి మరలా ఒక స్టెబిలిటీ అనుగ్రహించి మహిమ పొందండి. ఏదైనా నీ చిత్తమే, నీ చేతిలో మేమున్నాం. నీ యొక్క ఆలోచన ప్రకారం మమ్మల్ని నడిపించి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, ముఖ్యంగా మరి మా గుంటూరు పట్టణంలో, మా కర్నూలు, గుంటూరు, కృష్ణ, అలాగే నెల్లూరు ప్రాంతాల్లో అధికంగా ఉన్నది కోవిడ్-19. మీరే కనికరించమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా ఈ 4 ప్రాంతాల్లో అధికంగా ఉన్నది. వీటన్నిటి నుండి విజయం దయచేయండి. పబ్లిక్ కూడా జ్ఞానం కలిగి ప్రవర్తించడానికి సహాయం చేయండి. అంతేకాకుండా నీ ఘనమైన నామములో, నీ పరిశుద్ధమైన నామములో ప్రభువా, వైద్యులు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు, అలాగే ఈ యొక్క మరి మున్సిపల్ వర్కర్స్ ఎంతో సహాయపడుతూ ఉంటుండగా మరి పబ్లిక్ ఇవన్నీ రియలైజ్ అయ్యి ఎవరి జాగ్రత్తల్లో వారు ఉండగలగటం సహాయం చేయమని మీ సందులో ప్రార్థిస్తున్నాం. కరోనా గురై హాస్పిటల్లో వైద్యం స్వీకరిస్తున్న బిడ్డలందరికీ తగిన సహాయం అనుగ్రహించి వారిని ధైర్యపరచండి. వారి కుటుంబాలను ఓదార్చండి, ధైర్యపరచండి. చాలామంది ఈ లోకాన్ని విడిచిపెట్టారు. ఎవరైతే తమ ప్రియులను కోల్పోలో ఉన్నారో ఆ కుటుంబాలను కూడా మీరు ఆదరించి నాయన వారికి సహాయం చేయండి, బలపరచని కాపాడమని మీ సందులో ప్రార్థన చేయొచ్చు. పేద బిడ్డలను, అలాగే వలస కూలీలు, అలాగే సామాన్యులు, డైలీ వేజెస్ వర్కర్స్ అందరినీ మీరు జ్ఞాపకం చేసుకున్నారు, సహాయపడవలసి ప్రార్థిస్తున్నాం. మా జాబ్ హోల్డర్స్ అయితే వాళ్ళకి 50% జీతాలు ఇస్తున్నారు. కానీ మరి పేదలు డైలీ చేతి పని చేసుకుని బతికే వాళ్ళు వీళ్ళందరూ చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. సుమారు 40 రోజులుగా పని లేకుండా ఇబ్బంది పడుతున్న బిడ్డలందరికీ తగిన మీ కృప ఇచ్చి బలపరిచి క్షేమం ఇచ్చి నడిపించవలసిందిగా కోరుకుంటున్నాం. ప్రేమలేని మా ప్రియమైన తండ్రి, భారతదేశంలో 28 రాష్ట్రాలను మీరు జ్ఞాపకం చేసుకుని, ముఖ్యంగా మహారాష్ట్ర, అలాగే ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, అలాగే తమిళనాడులో ముఖ్యంగా కోయంబేడ్ మరి మార్కెట్లో సుమారు 500 మందికి ఈ యొక్క కోవిడ్-19 వచ్చిందని వింటున్నాం. ఈ విధంగా తమిళనాడు పెరిగిపోతూ ఉన్నాయి. ఒక వ్యక్తి పాల వ్యాపారి పాలు పోసాడని వింటున్నాం. మరి అతను చాలామందికి చాలా చోట్ల పోసాడు. వీళ్ళందరినీ ఇప్పుడు టెస్ట్ చేయాలి. వీటన్నిటిలో మీరే సహాయం చేసి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు మమ్మను, మా బిడ్డలను, మా కుటుంబాలను, సంఘాలను మీరు కాపాడారు. సంఘ సంబంధించిన బిడ్డలు, సంఘ సంబంధించిన కుటుంబాలన్నింటినీ కూడా
నీ రెక్కల నీళ్ళలో దాచి కాపాడుతూ భద్రపరుస్తూ వస్తున్న విధానం కొరకు వందనాలు. ఇంకా మీకు అనుదృష్టి కోరుతున్నాను తండ్రి. నీ వాగ్దానం ప్రభువా, నీ వాగ్దానం జఫన్యా గ్రంథం 2:3 మరి నీలో ఉన్న వారికి ఆ ఉగ్రత నుండి తప్పించబడతారు నీ వాక్యంలో సెలవిచ్చావు. నీ కార్యం చేసి మహిమ పొందాను. నీ చేతులకు అప్పగించుకుంటూ సమస్తం మీ పాదనత పెడుతూ నీ వాక్యమును ముద్రించమని, ప్రార్థనలు ఆలకించమని, ఈ సమయాల్లో నీ వద్దకు వస్తున్నారు వారందరినీ కూడా మీరు ముద్రించి రక్షించుకొని నీ బిడ్డలుగా చేసుకొని వారిలో ఇంకా నీ యొక్క విశ్వాసాన్ని పెంపాలు చేసి నీ మహిమ కొరకు ఆయత్తపరచమని యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన శ్రేష్టమైన హెచ్చించబడిన నామములో స్తోత్రించి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యొక్క మెండైన నిండైన సహాయం చేరువచ్చిన మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైయుడును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. ప్రభువు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడి భద్రపరచును గాక. ప్రైజ్ లార్డ్.